ఇంకో సిపి ఉన్నారు అని. ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం ఇది బెదిరించింది? వీళ్ళరండి విక్టిమ్స్ని బెదిరించింది. అది విక్టిమ్స్ బెదిరించారు. ఆల్మోస్ట్ అదే సందర్భంలో ఎప్పుడైతే ఇతను విషయాలన్నీ సప్రెస్ చేయాలని అనుకున్నాడో అన్ని ప్రయత్నాలు చేశాడు. అంటే వైఎస్ఆర్ జగన్ సర్కారులో, ఎస్ వైసీపీ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో ఎస్ నా వెనక ఆంధ్ర పోలీసులు ఉన్నారు, నా వెనక అందరూ ఉన్నారు. అంటే ఇతను ఎస్టాబ్లిష్ ఎలా ఉండిద్దంటే ఈవెన్ కమిషనరేట్ లోపలికి వెళ్ళినా కానీ తన టీం తోటి మీరు మేము అడ్వకేట్స్ వెళ్ళినా కానీ మొబైల్ ఫోన్స్ మీరు అక్కడ పెట్టేసి వెళ్ళని అంటారు. కానీ ఇతరు కెమెరాలు పట్టేసుకొని వాళ్ళకి మాస్కులు వేసుకొని మరి తీసుకొని వెళ్తాడు. ఆ రేంజ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఈ సిపి ఆఫీస్లో కూడా మీరు చూడండి, అంత వీడియోస్ మీరు ఒకసారి చూడండి. అంటే మాకు తెలిసింది ఏంటంటే, ఒకటి ఆయన అప్పుడు వైఎస్ జగన్ సర్కారులో జగన్ సీఎంగా ఉన్న సందర్భంలో మహిళల కోసం దిశ యాప్ని తీసుకొచ్చారు. అంటే ఆపదలో చిక్కుకున్న ఇలాంటి దుర్మార్గులు కామాంధుల చేతుల్లో చిక్కుకున్న ఆడవారు రక్షణ కోసం పోలీసులకి ఫోన్ చేయడానికి దిశ యాప్ని తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అవును, ఏర్పాటు చేసిన సందర్భంలో అదే దిశ యాప్ని, అంటే ఈ యాప్ని మీరు వాడుకోండి, కష్టకాలంలో మీకు పోలీస్ సాయం కావాలన్నప్పుడు దీన్ని కాల్ చేయండి అని హర్షసాయి చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమోట్ చేయించిందంట. కొద్దిసేపటి క్రితం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఓ బిగ్ బ్రేకింగ్. అది హర్షసాయి ఏదైతే దిశ యాప్ కోసం ప్రమోట్ చేశాడో గతంలో, దిశ యాప్ని మహిళలంతా వినియోగించుకోండి, మీ రక్షణ కోసం దిశ యాప్ని వినియోగించుకోండి అని అప్పటి జగన్ సర్కార్ అంటే వైసీపీ సర్కార్ హర్షసాయి చేత దిశ యాప్ను ప్రమోట్ చేయించిందంట. సో ఆ ప్రమోట్ చేసిన యాడ్ని ప్రస్తుత సర్కార్ నిలిపివేసింది. బహుశా ఈ అలిగేషన్స్ నేపథ్యంలోనా, లేకపోతే ఏదైతే మహిళల కోసం తీసుకొచ్చిన యాప్ని ప్రమోట్ చేసిన వ్యక్తే ఇప్పుడు రేపిస్ట్గా రేప్ కేసులు అలిగేషన్స్ ఎదుర్కొంటున్నాడు కాబట్టి బహుశా అది ప్రమోట్ చేస్తే బాగుండదన్న ఉద్దేశంతో దాన్ని డిలీట్ చేశారో తెలియదు. కానీ అతన్ని బహుశా ఆ దిశ యాప్ ప్రమోటర్గా తప్పించినట్టుగా సమాచారం తెలుస్తోంది. సో